హాయ్ బ్రో. హాయ్ అన్న. శివాజీ గారు ఈవెంట్లో మాట్లాడుతూ లేడీస్ని అదే హీరోయిన్స్ని బట్టలు మంచి వేసుకోండి చూపిస్తున్నారు ఎందుకు అన్నట్టు అన్నాడు కదా. సో అది కరెక్ట్ అంటారా? మీకేమనిపిస్తుంది? ఇప్పుడు శివాజీ గారు తప్పు మాట్లాడారా కరెక్ట్ మాట్లాడారా పక్క పెడితే ఆయన మాట్లాడేది 100% కరెక్ట్. 1% కూడా తప్పు మాట్లాడలే. ఏంటంటే స్టేజ్ మీద కొన్ని బూతులు వాడొద్దు అనేది బూతు కాదు, అనేది బూతి కాదు. సామాన్లు ప్లేస్లో వేరేది ఏమైనా వాడితే అది బూతి. సామాన్లు అన్నందుకు బూతి అంటున్నారు. సామాన్లు కాకుండా ఎగ్జాక్ట్ ఆయన అనుకున్న మీనింగ్ మాట్లాడితే అక్కడ ఎవరు ఉండరు, అందరు పారిపోతారు. సో సామాన్లు అన్నది తప్పు కాదు. ఇంకొకటి, ఏదైనా లేడీస్కి అన్యాయం జరిగితే అంటే ఏదో అన్యాయం జరగలే బొక్కలేదు అక్కడ. నిజంగా లేడీస్ గురించి బ్యాడ్గా మాట్లాడితే ఉన్న పబ్లిక్ అందరూ శివాజీని చెప్పులతో కొడతారు. శివాజీని విగ్రహం మొత్తం డైరెక్ట్ ఇంటికి పోయి కొట్టొస్తారు. ఆయన తప్పు లేదు కాబట్టి నార్మల్ జనాలందరూ ప్రేక్షకులు చూసే ప్రేక్షకులు ఆయన మాట్లాడిన దాంట్లో 1% కూడా తప్పు లేదు. ఏదో బూతి మాట్లాడి అనడం అది కొద్దిగా తప్పు అనిపించింది కాబట్టి దాంట్లో శివాజీతో ఓకే, బిగ్ బాస్లో చూసినాం, ఇంతకుముందు రాజకీయాల్లో చూసినాం. సో ఆ మనిషి వ్యక్తిత్వం ఏంటో మా అందరికీ తెలుసు కాబట్టి మేము ఎవరం రెస్పాండ్ కాలే. ఇది ఇంకా అసలు సోషల్ మీడియాలో మనల్ని గుర్తించారు జనాలు అన్నట్టు అనసూయ ఒకరు, చిన్మయ్ ఒకరు, వాళ్ళు చేసేదే లంగ పనులు. రీసెంట్గా ఆమె అంటుంది, అనసూయ అంటుంది వాళ్ళ కొడుకంట ఇక్కడ మొత్తం ఇట్లా టైట్గా ఇట్లా ఏలాడేటట్టు ఇంట్లో వేసుకుంటే మా అమ్మ అదేందమ్మా అట్లా వేసుకోకని చిన్న పిల్లగాడు చెప్పిండట వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకు. ఆమె చెప్తుంది అంటే ఏంద్రా నువ్వు లేడీస్ని వాళ్ళు జడ్జ్ చేస్తావు, అట్లా చేయొద్దు, ఎట్లా వేసుకున్నా పర్లేదు అని అంటదంట. అంటే సొంత కొడుకుతో ఆమెకు జ్ఞానం తీసుకుంటుంది. అంటే సొంత కొడుకు చెప్తాడు ఆమెకి సంస్కృతి ఎట్లుండాలా ఏంటి అనేది ఆమె చెప్తుండు. అట్లా తెగించిన వాళ్ళని మనం ఏం చేయలేం. సో రాజ్యాంగం ప్రకారం మనం కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడినా, అనసూయ ఎన్నన్నా, చిన్మయ్ ఎన్ని వాళ్ళ ఆయన అదే సినిమా తీసి ఏంటి చున్నీలు పడేయని ఇండైరెక్ట్గా ఇస్తున్నాడు. అంటే వీళ్ళు ఏంటంటే సమాజాన్ని ఒక అమెరికా చేద్దాం, ఒక ఫారిన్ కంట్రీ చేద్దాం, మొత్తం తిప్పుదాం, ఏదో అభివృద్ధి చేద్దాం అన్న టైప్లో పోతుంది. కానీ భారతదేశం మాత్రం అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా సంస్కృతి సంప్రదాయాలు ఖచ్చితంగా ఫాలో చేస్తారు. అంటే ఇప్పుడు బట్టలు వేసుకునేది వాళ్ళ ఇష్టం కదా, శివాజీ గారు అలా అనడం కరెక్ట్? వాళ్ళ ఇష్టం అంటే ఇక మేమేమంటాం, ఇప్పుడు సినిమా సాంగ్స్లో డైలాగ్స్ కానీ ఇప్పుడు సరుకు సామాన్లు అని చూసి కానీ లేదంటే ఇంకా కొన్ని మూవీస్ సార్ ఇప్పుడు చిన్మయ్ గారు వాళ్ళ చిన్మయ్ కూడా పాడింది, అది కిలిమంజారోలో పాటలో పాడలేదా? అది మన ట్రెండ్ అవుతుంది కదా. మరి ఆమె పాడినప్పుడు ఆ లిరిక్ ఇచ్చినప్పుడు ఓ దీంట్లో తప్పు ఉంది నేను పాడను అని అనొచ్చుగా. డబ్బులు ఇచ్చింది కాబట్టి పాడింది. ఇప్పుడు ఆమె కూడా కుళ్ళు జోకులు వేయలే జబర్దస్త్లో, హైపరాయితో కుళ్ళు జోకులు వేయలే అనసూయ. అప్పుడు ఎందుకు ఇచ్చేసింది? మరి నేను ఇక్కడ ఇది నెగిటివ్ ఉంది, ఈ డైలాగ్ నెగిటివ్ ఉంది, నేను సమాజానికి మంచిది కాదు, నేను చేయను అని అనదా. డబ్బులు ఇస్తే ఒకటి అంటే వాళ్ళు ఒకటి. ఇప్పుడు శివాజీ గారు ఎప్పుడు ఆయన లైఫ్లో ఇలాంటి లంగ పనులు చేయలేదు. అనసూయ చిన్మయ్ చేశారు కాబట్టి ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుపుకున్నట్టు వాళ్ళే రియాక్ట్ అయ్యారు. అంత తొందరగా పెద్ద పెద్ద హీరోయిన్లే రియాక్ట్ కాలేదు. పెద్ద హీరోయిన్లు ఎవరు, సినిమా సమంత రియాక్ట్ అయిందా, అనుష్క రియాక్ట్ అయిందా, ఎవరు రియాక్ట్ అయింది? వీళ్ళు హీరోయిన్లు కాదు, పెద్ద సింగర్లు కాదు, ఏం కాదు. వీళ్ళు అట్టి పండ్లు. వీళ్ళని ఎందుకు రియాక్ట్ అవుతారో అర్థం కావట్లేదు. శివాజీ గారు ఏమో అప్పట్లో ఉన్న సౌందర్య వాళ్ళ హీరోయిన్స్తో పోలుస్తున్నారు మంచిగా చీరలు కట్టుకోవాలని. కానీ 90స్కి 2025కి ఏం సేమ్ ఉంటుందా? అలా కాదు కదా. అంటే ఆయన మొత్తం చీరలు కట్టుకునే ఉండమని అనలేదు, మొత్తం ఇప్పుకొని అట్లా తిరగడం, బయట తిరగవద్దు అని అన్నారు. మీ ఇంట్లో మీరు ఇప్పుకొని తిరగండి, నో ప్రాబ్లం. ఇంట్లో మీ మొగుడు ముందు, మీ లవర్ ముందు ఇప్పుకొని తిరగండి, అట్లేం లేదు. నువ్వు బయటకు వచ్చినప్పుడు అట్లా ఇప్పుకొని తిరగడం వల్ల నష్టం అమ్మా, మీ ఇష్టం అన్నాడు. నువ్వు ఇప్పుకొని తిరగొద్దు, అస్సలు తిరగొద్దు అని అనలే. మీ ఇష్టం అట్లా ఉండడం వల్ల కొద్దిగా చెడ్డ పేరు వస్తుంది, అట్లా తిరగకండి అని అన్నాడు. అట్లా చూసినప్పుడు ఏముందిరా ఇది అని అనుకుంటారు, దానివల్ల నెగిటివ్ మైండ్ సెట్ వస్తుంది అని అట్లా చెప్పిండు. ఆయన పెద్దోడు, ఆయనకు 40-50 సంవత్సరాలు ఉంటాయి, రాజకీయాలు చూసిండు, సినిమాలు చూసిండు, అన్ని చూసి వచ్చిండు కాబట్టి చెప్పిండు. వింటే విను, లేకపోతే లేదు. దాన్ని ఎందుకు పెద్ద రచ్చ చేయడం అని నాకు అర్థం కాదు. అది బ్రోకి సపోర్ట్ చేస్తారు 100% శివాజీకే బ్రో. శివాజీ ఏమైనా బూతులు మాట్లాడినా, ఆడోళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడితే శివాజీని కూడా కొడతారు జనాలు, మంచోడైనా. కానీ శివాజీ మాట్లాడిన దాంట్లో 1% కూడా తప్పు కనిపించలేదు జనాలకి. ఆడోళ్ళే రియాక్ట్ అవుతున్నారు. అనసూయ నీకెందుకమ్మా, ఆయన సమాజం గురించి చెప్తే నీకెందుకు, నువ్వెందుకు రేచిపోతున్నావు, చిన్మయ్ నువ్వెందుకు రేచిపోతున్నావు, అసలు మీరెవరు, మీరు ఏంది, మీరు ఫారెన్లో పుట్టారా, ఫారెన్ కల్చర్ని తీసుకొస్తా అని అంటున్నారు. అనసూయ వేసి బికినీలు వేసిన డ్రెస్సులు చూసినాం మనం, ఈమె చిన్మయ్ చేసిన లంగ పనులు చూసినాం, అన్నీ చూసినాం వల్ల మేము ఎవరు మంచోళ్ళు అనేది మేము డిసైడ్ చేయలేమా.